विष्णुं शशिवर्णं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तम् उपास्महे वागीशाज्यासुमनः सर्वार्थानाम् उपक्रमे यन्नत्वा कृतकृत्याश्रुस्तन्नमामि गजाननं शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा अस्माकं सन्निधिः सन्निधिं क्रियात् गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। మీకు శ్లోకము షేర్ చేస్తున్నాను. శ్లోకం అందరికీ కనపడుతుందా? కనిపిస్తుంది. మహోదయ కనిపిస్తోంది. ఈ ఉమాసుందరి గారు మీరు ఆ లెవెల్ 1 లో కూడా ఉన్నారా? ఏమండి, మహోదయ మీరు లెవెల్ 1 లో కూడా ఉన్నారా? మహోదయ అది కూడా అటెండ్ అవుతుంది. ఇంకొంచెము మీరు చెప్పిస్తా ఉంటే ఇంకా బాగా అర్థమవుతుంది అనేసి. లెవెల్ 2 లోకి వచ్చేస్తే లెవెల్ 1 అక్కర్లేదు. సరే, ఆ శ్లోకం చదవండి. కామంతి కన్యశ్చ బలి ప్రదీప మన్వాస్య గోప్తా గృహిణీ సహాయః క్రమేణ సుప్తామను సంవివేశ సుప్తోత్థితాం ప్రాతరనూదతిష్ఠత్. తామంతికన్యస్త బలిప్రదీపాం అన్వాస్య గోప్తా గృహిణీ సహాయః క్రమేణ సుప్తామనుసంవివేశ సుప్తోత్థితాం ప్రాతరనూదతిష్ఠత్. తామంతికన్యస్త బలిప్రదీపాం, ఇక్కడ మకారాన్ని యువతలకు విడదీయాలన్నమాట. తామంతికన్యస్త బలిప్రదీపాం అన్వాస్య, మకారం మీద మకార యువతలకు తీసేస్తే అకారం ఉంటుంది. అన్వాస్య గోప్తా గృహిణీ సహాయః క్రమేణ సుప్తామనుసంవివేశ సుప్తోత్థితాం ప్రాతరనూదతిష్ఠత్. తాం అంతికన్యస్తబలిప్రదీపాం అన్వాస్య గోప్తా గృహిణీ సహాయః క్రమేణ సుప్తామనుసంవివేశ సుప్తోత్థితాం ప్రాతరనూదతిష్ఠత్. ఎవరైనా దీనికి పదచ్ఛేదం చెప్పండి. నేను చెప్పనా మహోదయ? చెప్పండి. తాం అంతికాంతస్థ, నాకు కనపట్లేదు సార్. అంతికన్యస్త బలి ప్రదీపాం బలి ప్రదీపాం అన్వాస్య గోప్తాః గృహిణీ సహాయః క్రమేణ సుప్తాం అనుసవివేశ సుప్తోత్థితాః సుప్తోత్థితాం ప్రాతః అనువతిష్ఠతు. అనూదతిష్ఠతు. ఒకసారి చూడడమా. తాం
అంతికన్యస్త బలి ప్రదీపాం అన్వాస్య గోప్తా గృహిణీ సహాయ క్రమేణ సుప్తాం అనుసంవివేశ సుప్తోత్థితాం ప్రాతః అనూదతిష్ఠత్. మళ్ళీ తాం అంతికన్యస్త బలి ప్రదీపాం అన్వాస్య గోప్తా గృహిణీ సహాయ క్రమేణ సుప్తాం అనుసంవివేశ సుప్తోత్థితాం ప్రాతః అనూదతిష్ఠత్. అనంతలక్ష్మి గారు చెప్పండి పదచ్ఛేదం. తాం అంతిక న్యస్త బలి ప్రదీపాం అన్వాస్య గోప్తా గృహిణీ సహాయ క్రమేణ సుప్తాం అనుసంవివేశ అనుసంవివేశ సుప్తోత్థితాం ప్రాతః అనూదతిష్ఠత్. ఉమాసుందరి గారు చెప్పండి. మహోదయ. తాం అంతికన్యా అంతికన్యస్త బలిప్రదీపాం అంతిక న్యస్త బలి ప్రదీపాం అన్వాస్య గోప్తా గృహిణీ సహాయ క్రమేణ సుప్తాం అనుసంవివేశ సుప్తోత్థితాం ప్రాతః అనూదతిష్ఠత్. గురుగారు ఒక చిన్న సందేహం అక్కడ సుప్త స్థితం అని విడదీయకూడదా? ఎక్కడ సుప్త స్థితం విడదీయకూడదు. ఓకే. ఆకేళ్ల గౌరీ ఆకేళ్ల గారు చెప్తారా? గురుగారు తాం అంతికన్యస్త బలి ప్రదీపాం అన్వాస్య గోప్తా గృహిణీ సహాయ క్రమేణ సుప్తాం అనుసంవివేశ సుప్తోస్థితాం ప్రాతః అనూదతిష్ఠత్. సుధర్మ గారు చెప్పండి. సుధర్మ గారు చెబుతారా? చెప్తున్నానండి. తాం అంతికన్యస్త బలి ప్రదీపాం అన్వా అస్య గోప్తా అన్వాస్య గోప్తా గృహిణీ సహాయ క్రమేణ సుప్తాం అనుసంవివేశ సుప్తోత్థితాం ప్రాతః అనూదతిష్ఠత్. ఇది సుప్తాన సుప్తాన అండి? సుప్త పా కింద తా పా అంటారా? ఉత్పత్తిలో పా అలా అంటాం కదా, అలా తా కింద పా కాదు. ఉత్పత్తి కాదు. తా కింద పా కాదు. పా కింద తా సుప్పు తా ఓకే. సుప్త అది టైప్ చేస్తే అట్లాగే వస్తుంది. అది సుప్త పా కింద తా కరెక్ట్ అండి. అలాగే వస్తుంది. తేడా కూడా మనకి తెలిసిపోతుంది. ఓకే, మీకు చూపిస్తాను నేను. తావత్ అలాగే వస్తుందండి. కా కింద తా పా కింద తా అన్ని అలాగే వస్తాయి. అలాగే వస్తుంది. అంటే ఉరికే పకారం కొట్టి తర్వాత తా కొడితే అసుప్త అలా వస్తుంది. అదేలేండి. అలాగే ముందు తా కొట్టి
తర్వాత పా కొడితే తుప అట్లా ఉంటుంది. అది అదే ఆ రెండింటికి డిఫరెన్స్ అది అడుగుదామని అందుకే ఉంటుంది, జాగ్రత్త కొంచెం. సరే, ఇప్పుడు దీంట్లో 2 క్రియాపదాలు ఉన్నాయి. అనుసంవివేశ ఒకటి, అనూదతిష్ఠత్ ఒకటి. అను ఉత్ అతిష్ఠత్, అనూదతిష్ఠత్ అనే చోట అను ఉత్ అని 2 ఉపసర్గలు ఉన్నాయి. ఆ 2 ఉపసర్గల తర్వాత అతిష్ఠత్. అతిష్ఠత్ అతిష్ఠత్ అంటే మీకు తెలుసు, అది దేని యొక్క లకారం? తిష్టతి ధాతువుకు అతిష్టత్. అతిష్ఠత్ ఏ కాలం? లంగ్లకారం. భూతకాలం కదా, భూతకాలం. అదే తిష్టతి ఉందనుకోండి, అనద్యతన భూతం. తిష్టతికి భూతకాలము అతిష్ఠత్. తిష్టతి అనేదానికి అతిష్ఠత్ భూతకాలం. ఈ అతిష్ఠత్ అనే దానికి ముందు ఏం చేశారంటే అను ఉత్, అంటే ఉత్ అనేది కలిపితే లట్టులో చూడండి, ఉత్తు తిష్టతి ఉత్తిష్టతి, ఉత్తు తిష్టతి ఉత్తిష్టతి అంటాం. భూతకాలంలో చెప్పేటప్పుడు ఏం చేయాలంటే ముందు అసలు ధాతువుకి భూతకాలం చెప్పేయాలి. అంటే తిష్టతికి భూతకాలం అతిష్టత్, అప్పుడు దానికి ముందు ఇది ఉపసర్గలు కలుపుకోవాలి. అను అనేది అనుసరించి అని అర్థం. ఉత్ అంటే పైకి, ఉత్ అతిష్ఠత్ అంటే లేచను, పైకి లేవడం అంటే చాలు, పైకి లేవడం అని అనక్కర్లేదు అనుకోండి. అనుసరించి లేచను అనమాట. తిష్టతి ఉన్నాడు, నిల్చున్నాడు అంటాం. అతిష్ఠత్ ఉండెను, నిలిచి ఉండెను. వ్యవహారంలో కూడా ఉత్తిష్టతి అంటే పైకి లేస్తున్నాడు అని అర్థం. అంటే ఇక్కడ అను ఉత్ అతిష్ఠత్, అనూదతిష్ఠత్, అనుసరించి లేచను అని అర్థం ఒకటి. అలాగే ఇంకొక క్రియ అనుసంవివేశ. వివేశ, ఈ వివేశ దీన్ని ఏమంటారు? ఈ క్రియని వివేశ. విషధాతువుకి విష ప్రవేశే, ప్రవేశించడం అని అర్థం. అసలు వివేశ అంటే ప్రవేశించను అని అర్థం. సంవివేశ అంటే బాగా ప్రవేశించను అన్నాడు. అనుసంవివేశ అనుసరించి ప్రవేశించను అని చెప్పాలి. అయితే ఇక్కడ సందర్భాన్ని బట్టి ఇక్కడ ధాతువులకి సాధారణంగా ప్రసిద్ధమైన అర్థం వారు ఇస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో కవులు సందర్భానుసారంగా కొన్ని క్రియాపదాలు వాడినప్పుడు దానికి ఆ సందర్భానికి తగిన అర్థము చెప్పాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ సుప్తాం, దాని వెనకాల సుప్తాం ఉంది, అంటే నిద్రించిన దానిని అనుసంవివేశ. అనుసరించి ప్రవేశించను అంటే అనుసరించి నిద్రించను అని ఇక్కడ అర్థం చెప్పాలన్నమాట. ఇప్పుడు అనుసంవివేశ అంటే అనుసరించి నిద్రించను. ఎవరు నిద్రించాడు, ఎవరిని అనుసరించాడు, ఈ రెండు. దీంట్లో ఎవరు, కహ అనుసంవివేశ. సమాధానము ఏ విభక్తిలో ఉంటుంది? ప్రథమా విభక్తిలో. ప్రథమా విభక్తి ఏమున్నాయి చూడండి ఇక్కడ. గృహిణీ సహాయ, గృహిణీ సహాయ. దాని పక్కన ఇంకోటి ఉంది గోప్త. అనే శబ్దము మీకు అరుకారాంత శబ్దాలు, ధాతృ శబ్దానికి ధాత, కర్తృ శబ్దానికి కర్త, భర్తృ శబ్దానికి భర్త, అట్లాగా గోప్తృ అనే శబ్దానికి గోప్త అన్నమాట. ధాత అలా గోప్త. గోప్తృ అంటే
ఏటమ్మా అర్థం ఏంటి మహోదయ? గోప్తృ చెప్తా, కంగారు పడకండి, మరి నేను చెప్పేదాకా ఆగండిగా వస్తారు. అంచేత గోప్తృ శబ్దం ఇది గుపు రక్షణే అనే ధాతువు నుండి వస్తుంది. అంచేత గోప్తృ అంటే రక్షకుడు, గోప్త అంటే రక్షకుడు, ఆ రక్షకుడైన రాజు అన్నమాట. గృహిణీ సహాయ, గృహిణి అంటే భార్య, ఆవిడే ఇక్కడ సహాయం. ఈ సహాయ శబ్దము మనం వ్యవహారంలో పొరపాటుగా వాడుతూ ఉంటాం. వాడు నాకు సహాయం చేశాడు అంటాం. వస్తుతః అలా అనకూడదు. సహాయ అనే శబ్దానికి తోడు, కూడా ఉన్నవాడు అని అర్థం. వాడు చేసినది సహాయము అనాలి. సహాయం అంటే అర్థం ఇక్కడ సహాయుడు అనమాట. సహాయం అని అసలు అనకూడదు, సహాయుడు అనాలి. సహాయుడు అంటే కూడా ఉన్నవాడు, తోడున్నవాడు. ఆ తోడున్నవాడు చేసిన పనిని మనం, అతడు మనకి చేసే హెల్ప్ని ఏమనాలంటే సహాయము అనాలి. అయితే పొరపాటుగా లోక వ్యవహారంలో వాడు నాకు చాలా సహాయం చేశాడు అని వాడుతుంటాం. సరే, ఇక్కడ ఈయనకి తోడు ఎవరంటే ఆమె ధర్మపత్ని సుదక్షిణాదేవి. ఉచిత గృహిణీ సహాయ అంటే గృహిణి తోడుగా ఉన్నవాడు. గోప్త అంటే మొదట గోప్త రక్షకుడు, రక్షకుడైనటువంటి ఆ దిలీపుడు గృహిణీ సహాయ, ఆ ధర్మపత్ని అయిన సుదక్షిణ తోడుగా ఉన్నవాడై ఏం చేశాడు అంటే సుప్తాం అనుసంవివేశ. సుప్తాం అంటే ఆ నిద్రించినటువంటి దానిని, నిద్రించినది ఎవరిక్కడ? తాం సుప్తాం. అంతకుముందు గోవు అక్కడ పరున్నది అని చెప్పాం ఇంతకుముందు శ్లోకంలో. అంచేత సుప్తాం తాం, ఆ నిద్రించినటువంటి ఆ నందిని ధేనువును అనుసంవివేశ అనమాట, అనుసరించి నిద్రించాడు. అలాగే సుప్తోత్థితాం, సుప్త ఉత్థిత. సుప్త అంటే నిద్రపోయింది, తర్వాత ఉత్థిత అంటే లేచింది, అంటే నిద్రించి లేచినటువంటిది, నిద్రించినది మరియు లేచినది. అటువంటి ఆ నందిని ధేనువును ప్రాతకాలంలో నిద్ర నుండి లేచినటువంటి, నిద్ర నుండి అని వస్తుతః అనకూడదు అనుకోండి, నిద్రించి లేచినటువంటి ఆ నందిని ధేనువును అనూదతిష్ట, అనుసరించి లేచను అన్నమాట. అంటే ఆ నందిని ధేనువు నిద్రపోయాక ఆయన నిద్రపోయాడు, అది లేస్తూనే ఇతను కూడా లేచాడు. ఇంకా ముందు ఆ నందిని ధేనువుకు విశేషణం ఒకటి చెప్పారు. అంతికన్యస్త బలి ప్రదీపాం తాం. తాం అంటే ఆ నందిని ధేనువును. కీదృశీం తాం, ఎటువంటి ఆ నందిని ధేనువును అంటే అంతిక న్యస్త బలి ప్రదీపాం. దాని దగ్గర దీపం ఒకటి పెట్టారు. అంతిక అంటే సమీపము, న్యస్త అంటే ఉంచబడినటువంటి. ఈ దీపం ఎందుకు అంటే బలి, పూజ. మనం దేవతకి పూజ చేసేటప్పుడు ఏం చేస్తాము? దీపం పెడతాం. అలాగే ఇక్కడ కూడా నందిని ధేనువుని సేవిస్తున్నాడు కాబట్టి, దాన్ని దేవతగా భావిస్తున్నాడు కాబట్టి అక్కడ పూజార్థమై ఒక దీపం పెట్టాడు అన్నమాట. అంతిక న్యస్త బలి ప్రదీపం. బలి శబ్దము పూజార్థకం. అయితే లోక వ్యవహారంలో పూజలో భాగముగా మనం ఇచ్చేటువంటి దాన్ని బలి అని వ్యవహారం వచ్చేసింది. బలి ఇచ్చేడు అంటే ఏదో వాడు అక్కడ
మేకనో కోడినో ఇదేనో ఇస్తే దాన్ని బలిచ్చారంటూ ఉంటారు. కానీ వస్తుతః ఏమిటనమాట, పూజలో భాగంగా ఆ పని చేశారు. అది అలాగే మనం పశుపక్ష్యాదులకి లేతే దేవతలకి వాళ్ళందరికీ ప్రత్యేకించి బలి అన్నము అని ఉంటుంది. మనం వండుకున్నటువంటి అన్నము దేవతలకు నైవేద్యం పెట్టిన తర్వాత కొంత ఏం చేస్తారంటే ప్రత్యేకించి ఆ బలి అనే ఒక రాయి లాంటిది ఉంటుంది, దాని మీద పెడుతుంటారు. ఎందుకంటే పశుపక్ష్యాదులు కానీ కీటకాలు కానీ ఏవైనా తింటాయి అనే ఉద్దేశంతో. అంటే మనం అన్నిటి యందు దైవం ఉన్నారు అని భావిస్తాం కాబట్టి బలి అని అంటారు. దాన్ని బలి అన్నము అని అంటారు. బలిహరణము అని కూడా అంటారు కదా, బలిహరణం. బలిహరణం, అదే బలిహరణము అంటారు. అంచేది ఏమిటంటే ఇంతకీ మనం గుర్తించవలసింది బలి అనేది పూజ అని అర్థం, అంతేగాని లోక వ్యవహారంలో అనుకున్నట్టుగా అది మేకనో కోడినో అక్కడ కోయడం అని కాదు. అది గుర్తుపెట్టుకోండి. తాం అంతిక న్యస్త బలి ప్రదీపాం, అంతిక అంటే సమీపమున, న్యస్త ఉంచబడిన, బలి పూజ కొరకైన, ప్రదీపాం దీపము కలిగినటువంటి, తాం ఆ నందిని ధేనువును, అన్వాస్య అంటే అనుసరించి కూర్చున్నవాడే. అంటే ఇంతకుముందు ఆయన ఇంతకుముందు ఆ గోవు అక్కడ పరుండినది అని చెప్పాడు. గోవు కంటే కూర్చోవడము పడుకోవడము పెద్దగా తేడా ఏమి ఉండదు. ఆ మెడ నిలబెడితే కూర్చుంది అనాలి, మెడ కూడా వాల్చేస్తే పడుకుంది అనాలి. అయితే మనుషులకు వేరు, మనుషులు కూర్చోవడం వేరు పడుకోవడం వేరుగా ఉంటుంది. అంతకుముందు అది అక్కడ కూర్చుంది లేదా పరుంది అని చెప్పాం. అంచేత దాన్ని అనుసరించి ఆయన కూడా అక్కడ దీపం పెట్టి అక్కడ కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఏం చేసేది, అది క్రమేణ సుప్తాం, క్రమంగా అది నిద్రపోయింది. అలా కూర్చుని కొంతసేపు నిద్రపోయింది. అది నిద్రపోయిన తర్వాత ఈయన కూడా నిద్రపోయాడు. ఇంతకు ముందే మీకు చెప్పే, ఎవరికైనా మనం సేవ చేయడం అంటే వాళ్ళు నిద్రించేదాకా వాళ్ళని కనిపెట్టుకుని అట్లా ఉండాలన్నమాట. అంతేగాని వాళ్ళకంటే ముందు వాళ్ళు నిద్రపోకూడదు. ఇంట్లో వృద్ధులు ఎవరికైనా సేవ చేస్తాం అనుకోండి, ఆ ఆ సందర్భంలో ఏం చేస్తుండాలంటే వాళ్ళు నిద్రపోయాక మనం నిద్రపోవాలి. అలాగే వస్తుతా వాళ్ళకంటే ముందు లేవాలి. ఇక్కడ వాళ్ళ ఈ గోవుతో పాటుగానే లేచాడు అని చెప్పారు. పోనీ అట్లాగైనా చేయాలి, అదనమాట సేవా విధానం. అది మనకి ఇంట్లో కాళిదాసు గారు దిలీపుడు నందినీ ధేనువును సేవించడము అనేటువంటి దానితోటి మనకు పెద్దవాళ్ళని, గౌరవింపదగిన వాళ్ళని ఎలా సేవించాలి అనేది నేర్పుతున్నాడు అనమాట. ఈసారి చూడండి మళ్ళీ, గోప్త అంటే రక్షకుడైన ఆ దిలీపుడు, గృహిణీ సహాయ ధర్మపత్ని తోడుగా ఉన్నవాడై, అంతికన్యస్త బలి ప్రదీపాం అంతిక దగ్గరలో, న్యస్త ఉంచబడిన, బలి పూజ కొరకైన, ప్రదీపాం దీపము కలిగినటువంటి, తాం ఆ నందినీ ధేనువును, అన్వాస్య అనుసరించి కూర్చున్నవాడై, లేదా అంతేలండి అనుసరించి, ఆస ఉపవేశనే అనే ధాతు, అను ఆస్య, ఆస్ అనే ధాతువుకి కూర్చోవడం అని అర్థం. అంచేత అన్వాస్య అనుసరించి కూర్చున్నవాడై, క్రమేణ క్రమముగా, సుప్తాం నిద్రించిన దానిని, అనుసంవివేశ అనుసరించి నిద్రించను అని చెప్పాడు. ప్రాతకాలమున, సుప్తోత్థితాం నిద్ర నుండి లేచినటువంటి, లేదా నిద్రించినది తిరిగి లేచినది అయినా అని చెప్పాలి.
అంటే అక్కడ ఉన్న సమాసం ప్రకారంగా ముందేమో సుప్త అంటే నిద్రించింది, తర్వాత లేచింది. అంచేత నిద్రించినది లేచినది అయినా అని వస్తుతః చెప్పాలి. తాత్పర్యార్థంగా అయితే నిద్రించి లేచినటువంటి ఆ నందినీ ధేనువును అనూదతిష్ఠతు అనుసరించి లేచను. ఇంకొకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. కోప్త రక్షకుడైన దిలీపుడు గృహిణీ సహాయ ధర్మపత్ని తోడుగా కలవాడై, ఏదో భార్య గృహిణి భార్య అని అర్థం చెప్పచ్చు. కాబట్టి భార్య తోడుగా కలవాడై తాం అంతికన్యస్త బలి ప్రదీపాం, అంతిక దగ్గరలో, న్యస్త ఉంచబడిన, బలి పూజ కొరకైన, ప్రదీపాం దీపము కలిగినటువంటి. అలా దేనికి దానికి చెప్తే మనకి అర్థం బాగా తెలుస్తుంది పెద్ద సమాసం ఉన్నప్పుడు. చిన్న సమాసాలు అయితే పర్వాలేదు. తాం ఆ నందినీ ధేనువును అన్వాస్య అనుసరించి కూర్చున్నవాడై, అయితే అనుసరించి కూర్చొని, క్రమేణ క్రమముగా, సుప్తాం నిద్రించుచున్న దానిని, అనుసంవేవేశ అంటే అనుసరించి నిద్రించెను. ప్రాతః ఉదయమున, సుప్తోత్థితాం నిద్రించి లేచిన దానిని, అనూదతిష్ఠత్ అనుసరించి లేచెను. అండి ఇప్పుడు అర్థం చెప్పండి ఉమాసుందర్ గారు. మహోదయ. గోప్త రక్షకుడైనటువంటి ఆ దిలీపుడు గృహిణీ సహాయ భార్య తోడుగా కలిగిన వాడైన కలిగిన వాడై అంతిక సమీపమున ముందు సమాసం అంతా ఒకసారి చదవాలి. సరే మహోదయ. తామంతి కన్యస్త బలిప్రదీపాం తామంతి కన్యస్త తాం కలుపుకూడదు. తాము సమాసంలోది కాదు. తాము విడదీయండి. అంతి కన్యస్త బలిప్రదీపాం, అంతిక సమీపమున, న్యస్త ఉంచబడిన, బలి పూజ కొరకై, ప్రదీపాం దీపము ఉంచబడిన, దీపము కలిగినటువంటి, ఉంచబడిన ముందు చెప్పేశాం. న్యస్త అంటే ఉంచబడిన, కాబట్టి ఉంచబడిన పూజ కొరకైన దీపము కలిగినటువంటి తాం, దీపము కలిగినటువంటి ప్రదీపం, దీపము కలిగినటువంటిదైన తాం ఆ నందినీ ధేనువును అన్వాస్య అనుసరించి కూర్చున్నాడు. అనుసరించి కూర్చొని క్రమేణ క్రమముగా సుప్తాం అనుసంవివేశ నిద్రించినటువంటిదైన నిద్రించిన దానిని ద్వితీయ కదా, నిద్రించిన దానిని సుప్తాం నిద్రించిన దానిని అనుసంవివేశ అనుసరించి నిద్రించెను. అనుసరించి నిద్రించెను. ప్రాతః ఉదయమున, సుప్తోత్థితాం నిద్రించి లేచినటువంటి దానిని, అనూదతిష్ఠత్ అనుసరించి లేచెను. ధన్యవాదాలు. నమస్కారం మహోదయ. గురుగారు నమస్కారం. చెప్పడం మహోదయ చదువుతున్నా. తామంతి కన్యాస్త బలిప్రదీపాం మన్వాస్త గోప్త గృహిణీ సహాయ క్రమేణ సుప్తామను సంవివేశ
సుప్తోత్థితాం ప్రాతరను అనూదతిష్టత్. అనూదతిష్టత్. మహోదయ. గోప్త ఆ, రక్షకుడైన దిలీపుడు గృహిణీ సహాయ ఉమ్, భార్యా సహితుడగుచు అంతికన్యస్త బలి ప్రదీపాం ఉమ్, సమీపమందుంచబడిన పూజా ఉమ్, కొరకై పూజా ఉమ్. పూజా పూజ ద్రవ్యములు కొరకైన దీపములు పూజ కొరకైన పూజ దీపము కొరకైన దీపము పూజ దీపము కొరకైన కలిగినటువంటి పూజ కొరకైన దీపమును కలిగినటువంటి తాం ఆ ఆ, నందిని ధేనువును అన్ ఉమ్, అన్వాస్య అనుసరించి ఉమ్, కూర్చుని క్రమేణ ఉమ్, క్రమముగా ఉమ్, ఉమ్. సుప్తామను నిద్రించిన సుప్తాం 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 మహోదయ ఉమ్. సుప్తాం నిద్రించిన నందిని ధేను వద్ద ధేనువును 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 నందిని ధేనువును ద్వితీయ. మహోదయ నిద్రించిన నందిని ధేనువును ఉమ్, అన్సన్నివేశ ఉమ్. తను కూడా నిద్రించెను. అలా ఎందుకు అను అంటే అనుసరించి నిద్రించను. అనుసరించి నిద్రించెను. ఆ, ప్రాతః ఉదయమున ఉమ్, ఉమ్, సుప్తోత్థితాం నిద్రించి లేచిన నందిని ధేనువును ఉమ్, అనూదతిష్టత్ అనుసరించి తను కూడా లేచెను. అనుసరించి లేచి. సరే, తర్వాత అనంతలక్ష్మి గారు. మహోదయ. తామంతికన్యస్త బలి ప్రదీపామన్వాస్య గోప్తా గృహిణీ సహాయ క్రమేణ సుప్తామను సంవివేశ సుప్తోత్థితాం ప్రాతరనూదతిష్టత్. నిన్న కొట్టాను, నిన్న సాయంత్రం, అందుకే దుప్పట వేసేస్తుంది. ఎవరు గోప్తా అన్న రక్షకుడైన మ్యూట్ చేసుకోండి, మిగతా వాళ్ళు మాటలు వినబడుతున్నాయి. ఎవరు చెప్పమ్మా. గోప్తా రక్షకుడైన గృహిణీ సహాయ ధర్మపత్నితో కూడి ఉన్నటువంటి అలాగా నేనేం చెప్పాను? ఒక్క నిమిషం. ధర్మపత్ని తోడుగా తోడు ఉన్నటువంటి సహాయం అంటే తోడు సహాయంగా ఉన్న ధర్మపత్ని తోడుగా ఉన్న వాడై ధర్మపత్ని తోడుగా ఉన్నవాడై అంతికన్యస్త బలి ప్రదీపాం అంతికన్యస్త బలి ప్రదీపాం సమీపమున పూజ కొరకు ఉంచబడిన దీపము కలిగిన తాం ఆ నందిని ధేనువును అన్వాస్య అనుసరించి కూర్చున్నవాడై కూర్చొని క్రమేణ క్రమముగా సుప్తాం నిద్రించిన నందిని ధేనువును అనుసంవివేశ అనుసరించి నిద్రించెను. ప్రాతః ఉదయమున సుప్తోత్థితాం నిద్రించి లేచిన ఆ ధేనువును అనూదతిష్టత్ అనుసరించి లేచెను. ఇప్పుడు మనము ఈ పదాలకి అర్థం చెప్పేటప్పుడు అక్కడున్న విభక్తి దానిని దృష్టిలో పెట్టుకు చెప్పాలి. ఇప్పుడు తాం అన్నామని కూడా ద్వితీయ కాబట్టి దానిని, అలాగే సుప్తాం నిద్రించిన దానిని అని చెప్తాం. పైన అన్వాస్య దగ్గర ఈ ఆస్య అనేది ల్యప్రత్యాంతం. మీకు ఇంతకు ముందు క్తవాల్ ల్యప్ అనే ప్రత్యయాలు చెప్పాం. ఉపసర్గతో ఉంటే ల్యప్ వస్తుందని, ఉపసర్గ లేకపోతే త్వా వస్తుంది. ఇప్పుడు గత్వా ఇటువంటి చోట్ల త్వా ఉన్న చోట ఉపసర్గ ఉంటే ఏదో ఆగత్య ప్రగత్య అని యా వస్తుంది. అంటే అక్కడ విభక్తి ఏమీ లేదు, అసమాపక క్రియ తెలుగులో. అంచేత అన్వాస్య అనుసరించి కూర్చున్న వాడు అని చెప్పారంటే అక్కడ ప్రథమ విభక్తి ఏదో ఉండాలి. కూర్చున్నవాడు అని చెప్పాలి, వాడై రాకూడదు. కూర్చొని. ఇప్పుడు గోప్త అనుకున్న ప్రథమ విభక్తి కాబట్టి రక్షకుడు అని చెప్తాం. అలాగే గృహిణి సహాయ దగ్గర కూడా గృహిణి తోడుగా కలవాడు, ఇది బహురీ సమాసం అన్నమాట. సహాయ శబ్దానికి ఇందాక అర్థం చెప్పారుగా,
కూడా ఉన్నవాడు, తోడు, తోడుగా సహాయం ఉన్నవాడు. అర్థం. కాబట్టి గృహిణి ఇక్కడ ఆయనకి సహాయకురాలు అనమాట, స్త్రీ కాబట్టి. మామూలుగా అయితే సహాయకుడు అంటాం. చేత గృహిణి తోడుగా కలవాడు అట్లా చెప్పాలన్నమాట. అది మనం దాన్ని గమనించుకోండి. విభక్తి యొక్క అర్థం వచ్చేటట్టుగా అర్థం చెప్పేటప్పుడు చెప్పాలి. సుధర్మ గారు చెప్పండి. తాం అంతి కన్యస్త బలి ప్రదీపాం అన్వాస్య గోప్తా గృహిణీ సహాయః క్రమేణ సుప్తాం అనుసంవివేశ సుప్తోత్థితాం ప్రాతః అనూదతిష్ఠత్. గోప్తా రక్షకుడైన, గృహిణీ సహాయః గృహిణి తోడుగా కలిగినటువంటి వాడై, దిలీపుడు అని చెప్పేయండి. దిలీపుడు. ఇంకా దిలీపుడు చెప్పే పదం ఇంకోటి లేదు కదా. అదేలేండి. గృహిణి తోడుగా కలిగిన దిలీపుడు అంతిక దగ్గరలో అన్యస్త ఉంచబడిన అంతిక దగ్గరలో న్యస్త ఉంచబడిన బలి పూజ కొరకు ప్రదీపాం దీపము కలిగినటువంటి అన్వాస్య అనుసరించి కూర్చొని నందిని ధేను అన్వాస్య అనుసరించి కూర్చొని క్రమముగా సుప్తాం నిద్రించిన దానిని అనుసంవివేశ అనుసరించి నిద్రించెను. ప్రాతకాలమున సుప్తోత్థితాం నిద్రించి లేచిన దానిని అనూదతిష్ఠత్ అనుసరించి లేచెను. మహోదయ ఇక్కడ చూడండి, అన్వాస్య లెప్రత్యయము, అను ఉపసర్గ, అక్కడ ధాతు ఏది మహోదయ? సరే మహోదయ, సరే మహోదయ. శేషాద్రి నాయుడు గారు చెబుతారా? నేను చెప్తున్నాను సార్. శేషాద్రి నాయుడు. తామంతే కన్యస్త బలి ప్రదీపాం అన్యాస్య గోప్తా గృహిణీ సహాయః క్రమేణ మస్తామ సుప్తామనుసంవివేశ సుప్తోతితాం ప్రాతః ప్రణూదతిష్ఠతు. గోప్త రక్షకుడైన ఆ దిలీపుడు గృహిణీ సహాయః భార్యా సహితుడగుచు అంత్యకన్యస్త బలి ప్రదీపాం సమీపమునందుంచబడిన పూజ ద్రవ్యములు దీపములు గల తాం ఆ నందిని దేవును అవ్యాస్య అనుసరించి కూర్చొని క్రమపాటిగా సుప్తాం అను నిద్రించిన ఆవు వద్దనే సంవివేశ నిద్రించను. సుప్తాం అనండి, అను అనేది పక్కన. సుప్తాం నిద్రించిన అను సంవివేశ సమీపించి నిద్రించాను. ఆ వద్దనే సమీపించి నిద్రించాను. ప్రాతః ఉదయమున సుప్తోతితాం నిద్రించి లేచిన దానిని అనూదతిష్ఠత్ అనుసరించి లేచాను. మూర్తి గారు చెప్తారా? నేను చెప్పనండి గురుగారు. ఎవరు? మూర్తి గారేనా? చెప్పండి. అవునండి. చెప్తున్నానండి. తామంతి కన్యస్త బలి ప్రదీపాం అన్వాస్య గోప్తా గృహిణీ సహాయః క్రమేణ సుప్తామను సంవివేశ సుప్తోత్థితాం ప్రాతరనూదతిష్ఠతు. గోప్త రక్షకుడైనటువంటి ఆ దిలీపుడు గృహిణీ సహాయ భార్య అయిన సుదక్షిణాదేవితో కూడిన వాడై అంతికన్యస్త బలి ఒక మాట కూడిన వాడే అనకండి, సుదక్షిణ తోడుగా కలవాడై, సుదక్షిణాదేవి తోడుగా కలవాడై. ఎందుకంటే మీకు తర్వాత సహాయ అనే శబ్దానికి తోడు అని అర్థం. తోడు, అందువల్ల తోడుగా కలవాడై అంతికన్యస్త బలి ప్రదీపాం అంతిక సమీపమునందు న్యస్త ఉంచబడిన
బలి పూజ కొరకై ప్రదీపం ఉంచబడిన దీపము కలిగిన తాం ఆ నందినీ ధేనువును అన్వాస్య అనుసరించి కూర్చుని క్రమముగా సుప్తాం నిద్రించుచున్నటువంటి ఆ ధేనువును అనుసంవివేశ అనుసరించి నిద్రించెను. సుప్తోత్థిత ప్రాతకాలమున సుప్తోత్థితాం నిద్ర నుండి లేచినటువంటి ఆ నందినీ ధేనువును అనూదతిష్ఠతు అనుసరించి లేచెను. మీ దగ్గర ఇప్పుడు అందరినీ అడుగుతున్నాను, మీ అందరి దగ్గర ఎవరి దగ్గర ఈ ప్రతిపదార్థము తెలుగు ప్రతిపదార్థమును పుస్తకాలు ఉన్నాయా? లేదు మహోదయ. లేవు లేదు. మహోదయ. లేవు మహోదయ. లేకపోతే మంచిది, ఒకవేళ ఉన్నా అది చూసి చెప్పకండి. లేవు మహోదయ. లేవు మహోదయ. ఎందుకంటే మీరు నేను చెప్పింది విని ఈ ఎదురుగా శ్లోకం ఉంది కదా, ఆ శ్లోకాన్ని చూసి చెప్తే అలా అలవాటు చేసుకుంటే మీకు బాగా వస్తుంది. అలాగే మహోదయ. ఆ పుస్తకంలో ఉన్నది చెప్పేశారనుకోండి, అది నేర్చుకోవడం కుదరదు. అందుకోసం అది అందరికీ కష్టం లేదు, కానీ అది విషయం. మీరు ప్రతి పదానికి అర్థం కూడా చెప్తున్నారుగా మహోదయ, మాకు అసలు డౌటే అవసరం లేదు. అందుకే మీరు దాన్ని చూసేసారనుకోండి, ఆ బుర్రలోకి అది ప్రత్యేకం ఎక్కదు, కేవలం చూసి చదివించడం అయిపోతుంది. అందుకోసం మీరంతటి మీరుగా ప్రయత్నం చేస్తేనే బాగా వస్తుంది అన్నమాట. అందుకోసం తర్వాత మిమ్మల్ని వెనకటి శ్లోకాల్లో ఉన్న సంధులు అంటే ఏమిటి, పదాలు ఎక్కడెక్కడైతే కలిసేయో వాటిని విడగొట్టి చెప్పమన్నాను కదా, అవి ఏమైనా రాశారా? వెనకటి శ్లోకాలు రాసాం మహోదయ. అదే మీరు ఆ శ్లోకాలు పదచ్ఛేదం మనం చెప్పుకున్నాం కాబట్టి ఎక్కడెక్కడ సంధులు జరిగాయో వాటిని గుర్తించి అట్టే పెట్టుకుంటే, ఇప్పుడు నేను కొన్ని సంధులు చెబుతాను, ఆ సంధులు మీరు ఉదాహరణలు గుర్తుపట్టవచ్చు అన్నమాట. ఈ సంధులు చెప్పడానికి ముందు కొంచెం వ్యాకరణానికి సంబంధించి కాస్త సమాచారం చెప్పాలి మీకు. ఏమిటంటే, పాణిని మహర్షి ఇప్పుడు ప్రస్తుతం మనం అనుసరిస్తున్నటువంటి వ్యాకరణం పాణిని మహర్షి రాసిన వ్యాకరణం. ఆయన కంటే ముందు చాలా వ్యాకరణాలు ఉండేవి. అయితే అవి సమగ్రంగా లేకపోవడం చేత, సమగ్రంగా అంటే ఏమిటంటే వాళ్ళు ఏం చేశారంటే లౌకిక సంస్కృత భాషకి కొంతమంది, వైదిక సంస్కృత భాషకి కొంతమంది అలా రాయడం జరిగింది. అందుచేత పాణిని ఏం చేశారంటే మొత్తం సంస్కృత భాషకు అంతకి, అంటే లౌకిక భాష అంటే కావ్యాల్లో వాడబడినటువంటి భాష, రఘువంశము, కుమార సంభవము, మేఘ సందేశం ఇట్లాంటి కావ్యాల్లో ఉపయోగింపబడిన భాష, లేదా రామాయణం, మహాభారతం అవన్నీ కూడా తీసుకోవచ్చు. అలాగే వైదిక భాష అంటే వేదములు, వాటికి సంబంధించినటువంటి ఉపనిషత్తులు, వాటన్నిటిలో ఉన్నటువంటి భాష. ఈ రెండిటికి కలిపి మొత్తం పాణిని మహర్షి వ్యాకరణం రాశారు. ఆ వ్యాకరణం వచ్చాక మిగతా వ్యాకరణాలు మరుగున పడిపోయాయి, వాటి యొక్క అధ్యయనం. ఎందుకంటే ఇది సమగ్రంగా ఉండడం చేత అందరూ దీన్నే అధ్యయనం చేసేవారు అన్నమాట. అయితే పాణిని మహర్షి కేవలము సూత్రాలను రాశారు. అష్టాధ్యాయి అంటారు దాన్ని, అంటే 8 అధ్యాయముల సమూహం అన్నమాట. ఆ 8 అధ్యాయములు కలిగినటువంటి గ్రంథం అది. కేవలము సూత్రాలే ఉంటాయి, దాని అర్థము కానీ ఉదాహరణ కానీ ఏమీ ఉండవు దాంట్లో. అయితే 8 అధ్యాయాలకు ఏమిటంటే ఒక్కొక్క అధ్యాయముల్లో 4 పాదములు ఉంటాయి. మనం ఇప్పుడు చాప్టర్ అని అనుకుంటే సబ్ చాప్టర్స్ కూడా ఉంటాయి కదా, అలాగా ఒక్కొక్క అధ్యాయానికి 4 పాదములు ఉంటాయి.
ఆ పాదముల్లో ఏవో కొన్ని సూత్రాలు ప్రత్యేకం పాదానికి ఇన్ని సూత్రాలు అనే నియమం లేదు. అంచేత ఒక్కొక్క అధ్యాయములకు 4 పాదముల చెప్పున మొత్తము 8 అధ్యాయములు అంటే 8 పాదములు ఉంటాయి అన్నమాట. ఈ సూత్రములకు తర్వాత కాలంలో అంటే పాణిని తర్వాత సుమారుగా ఒక 100 సంవత్సరాలకి వరరుచి అనేటువంటి ఆయనకే కాత్యాయనుడు అని కూడా పేరు. ఆయన వార్తికములు అని రాశారు. వార్తికములు అంటే చిన్న చిన్న అమెండ్మెంట్స్ లాంటివి అన్నమాట. భాష మాట్లాడుతూ ఉన్నప్పుడు కాలక్రమంలో మార్పు చెందుతూ ఉంటుంది. ఆ మార్పు చెందినటువంటి దాన్ని తర్వాత కాలంలో వచ్చిన వ్యాకర్తలు ఏం చేస్తారంటే వాటికి అనుగుణంగా సూత్రాల్లో మార్పులు చెబుతూ ఉంటారన్నమాట. అంటే పాణిని కాలంలో ఉన్న భాషలోను తర్వాత కాత్యాయనుడి కాలంలో ఉన్న భాషలోను చిన్న చిన్న తేడాలు ఉన్నాయన్నమాట రెండిటికి. అంచేత వాటిని అనుసరించి ఈయన వార్తికములు అని రాశారు. వార్తికములు అంటే ఏమిటి? చిన్న చిన్న సవరణలు. దాని తర్వాత పతంజలి మహర్షి మహాభాష్యాన్ని రచించారు. ఆయన పాణిని సూత్రాలని కాత్యాయనుడు రచించిన వార్తికాల్ని రెండిటినీ కూడా కలిపి వ్యాఖ్యానం చేశారు. అంచేత పాణిని వ్యాకరణము అంటే కేవలం పాణిని సూత్రాలు కాకుండా పాణిని రచించిన అష్టాధ్యాయి, వరరుచి లేదా కాత్యాయనుడు రచించిన వార్తికము, పతంజలి రచించిన భాష్యము, ఈ మూడిటిని కలిపి పాణిని వ్యాకరణము అంటారు. ప్రాచీన కాలంలో ఆ మూడింటిని కలిపి చదువుకునేవారు. అయితే అది చాలా విస్తృతంగా కష్టతరంగా ఉండేది. ఎందువల్లంటే పతంజలి మహాభాష్యంలో ఆ ఒక్కొక్క సూత్రానికి చాలా వ్యాఖ్యానము, దాని మీద చర్చలు, పూర్వపక్షాలు, సిద్ధాంతాలు అవన్నీ ఉంటాయి. కాబట్టి అది చదువుకుని తెలుసుకోవడం అనేది కష్టంగా ఉండేది. ఆ సందర్భంలో ఏం చేశారంటే భట్టోజీ దీక్షితులు, అంతకుముందు కాశికాకారులు అంటారు, కాశిక అనే వారణాసిలో రచించడం చేత దానికి కాశిక అనే గ్రంథం పేరు. వామనుడు, జయాదిత్యుడు అని ఇద్దరు. దానికి అష్టాధ్యాయి సూత్రాలన్నిటికీ భాష్యాన్ని అనుసరించి అర్థము, ఉదాహరణలు అవి రాశారు వాళ్ళు. అయితే ఆ అష్టాధ్యాయి క్రమం, ఆ వరుసని మనం అనుసరించడం అనేది కష్టంగా ఉందని భట్టోజీ దీక్షితులు వైయాకరణ సిద్ధాంత కౌముది అనేటువంటి కౌముది అని ప్రసిద్ధం. ఆ కౌముది అనే గ్రంథాన్ని రాశారు అన్నమాట. ఆయన ఆ గ్రంథం ఎట్లా రాశారంటే సాధారణమైన వాళ్ళు, బాలురు చదువుకోవడానికి వీలుగా రాశారు. అంటే సంజ్ఞా ప్రకరణం అని, అంటే దేనికి దానికి సంధులు వస్తే ఆ సంధికి సంబంధించిన సూత్రాలన్నిటినీ ఒక దాంట్లోను, ఏదో స్త్రీ ప్రత్యయాలకు సంబంధించినవన్నీ ఒక చోట, సమాసాలకు సంబంధించినవన్నీ ఒక చోట, క్రియాపదాలకు సంబంధించినవన్నీ ఒక చోట, ఆ విధంగా విషయాన్ని బట్టి ప్రకరణాల కింద విడగొట్టి రాశారనమాట. దాంట్లో అష్టాధ్యాయిలో పాణిని చెప్పిన వరుసలో ఉండవు సూత్రాలు. అవి ఈ విషయాన్ని బట్టి ఉంటాయి సూత్రాలు. సంజ్ఞలు వేరే ఉంటాయి, సంధులు వేరే ఉంటాయి, అలాగే ఉంటాయి అన్నమాట. అది రచించిన తర్వాత పాణిని వ్యాకరణం చదువుకోవడం సులభమైందనమాట. దాని ప్రకారంగా వ్యాకరణం చదవడం అనమాట. ఈ పాణిని వ్యాకరణానికి మొట్టమొదట మహేశ్వర సూత్రములు అని 14 సూత్రాలు ఉంటాయి. అది మొత్తం ఈ పాణిని వ్యాకరణానికి కీ అనమాట. అంటే ఆ మహేశ్వర సూత్రాలను బట్టే తర్వాత సూత్రాలన్నీ అర్థం అవుతాయి. ఈ సూత్రాలు కనుక తెలియకపోతే అష్టాధ్యాయులో వచ్చే సూత్రముల యొక్క అర్థం తెలియదు అన్నమాట. సరే, ఇప్పుడు వారి వ్యాకరణం, పాణిని మహర్షి వ్యాకరణంలో విషయం మనం చదువుకోబోతున్నాం కాబట్టి వారిని నమస్కరించడం మన ధర్మం. ఇక్కడ శ్లోకాలు ఇచ్చాను, మీరు తర్వాత మెల్లిగా వాటిని కంఠస్థం చేస్తే మంచిది. ఏనాక్షర సమామ్నాయం అధిగమ్య మహేశ్వరాత్ కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం
తస్మై పాణినయే నమః. ఏన అక్షర సమామ్నాయం అధిగమ్య మహేశ్వరాత్. ఆ మహేశ్వరుడి నుండి అక్షర సమామ్నాయమును పొంది కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం. ఏనా ఎవని చేతనైతే సమగ్రమైనటువంటి, కృత్స్నం అంటే సమగ్రమైన, వ్యాకరణము ప్రోక్తము చెప్పబడిందో తస్మై పాణినయే నమః. ఆ పాణిని మహర్షికి నమస్కారము. దీంట్లో మనకి కొత్త విషయం ఏమిటంటే ఆయన వర్ణ సమామ్నాయాన్ని మహేశ్వరుడి నుండి పొందారు. మహేశ్వరుడు నాట్యం చేసినప్పుడు ఆయన నాట్యం చివరలో 14 సార్లు ఆ డక్క మోగించారు. శివుడి చేతిలో డక్క ఉంటుంది కదా, 14 సార్లు మ్రోగించారు. 14 సార్లు మ్రోగించినప్పుడు అది విన్నటువంటి పాణిని మహర్షి 14 రకాలైన సూత్రాలు రాశారు. అంటే డక్క మోగితే ఆ శబ్దము మనకి ఎలా అనిపిస్తే పాణిని మహర్షికి ఎట్లా అనిపించిందో దాన్ని అనుసరించి సూత్రాలు రాశారనమాట. ఈ శబ్దములు ఎప్పుడు కూడా, ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను మీకు, మనం జంతికలు తిన్నప్పుడు కరకరలాడుతున్నాయి అన్నాయి. మన ఊరికి ఆ వచ్చేటువంటి ధ్వనిని అనుకరించి చెబుతాం కర అని. కానీ అప్పుడు మనం ఏమి కర అని అనం, జంతికలేమి కర అనవు. అలాగే చెట్టు పెళపెళలాడుతూ పడిపోయిందంటాం, పెళ ఏదో బాంబు డామ్ అని పేరిందంటాం. ఇవన్నీ ఏమిటి? అనుకరణ శబ్దాలన్నమాట. అప్పుడు వచ్చిన శబ్దము మనకి ఎలా అనిపిస్తే దాన్ని మనం చెబుతాం. అలాగే ఇక్కడ ఏమిటంటే మహేశ్వరుడు ఆ డక్కను మ్రోగించినప్పుడు ఆయన 14 సార్లు మ్రోగిస్తే ఈయనకి అవి ఒక, ఆ మహేశ్వరుడు డక్కలోంచి వర్ణాలు రావు, ఆ డక్కలోంచి వచ్చిన ధ్వని పాణిని మహర్షికి ఏ వర్ణములుగా అనిపించిందో, తోచిందో ఆ వర్ణములను ఇక్కడ 14 సూత్రాలుగా రచించాడనమాట. ఏన ధౌతా గిరః పుంసాం విమలై శబ్దవారిభి తమశ్చ అజ్ఞానజం భిన్నం తస్మై పాణినయే నమః. అలాగే మానవుల యొక్క వాక్కులను స్వచ్ఛములైనటువంటి శబ్దములు అనేటువంటి నీటితోటి శుభ్రం చేశాడు. అలా శుభ్రం చేసి చీకటి, అజ్ఞానం అనేటువంటి చీకటిని పోగొట్టాడు. అలా పోగొట్టినటువంటి పాణిని మహర్షికి నమస్కారము. పుంసాం అంటే మానవుల యొక్క, గిరహ వాక్కులను, విమలై స్వచ్ఛములైన, శబ్దవారిభి శబ్దములనేటువంటి నీళ్లతో, ధౌతాహ కడగబడ్డాయి. ఆ వాక్కులు ఆయన కడిగేశాడు. అలా దానివల్ల మనకి శబ్ద జ్ఞానం కనుక ఉన్నట్టయితే దానివల్ల జ్ఞానం కలుగుతుంది. మొట్టమొదటి శబ్దం తెలియాలి మనకి. శబ్దం తెలిస్తే దానివల్ల జ్ఞానం కలుగుతుంది. ఎందువల్లంటే జ్ఞానం అనేది ఎప్పుడు కూడా శబ్దం వల్లే లభిస్తుంది. తల్లిదండ్రులు మాట్లాడుతుంటే ఆ శబ్దం విని మనం అర్థాన్ని గ్రహిస్తాం. అలాగే గ్రంథాలు చదివితే గ్రంథాల్లో ఉన్న శబ్దాలు చూసి వాటి యొక్క అర్థాన్ని గ్రహించి జ్ఞానం సంపాదిస్తాం. అలాగే ఎవరైనా వ్యక్తులు వాళ్ళు చేసినటువంటి విషయాలను, సైంటిస్టులు వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు చేసిన పరిశోధనలు ఉన్నాయనుకోండి, వాళ్ళు చేసిన దాన్ని శబ్ద రూపంలో మనకి యువతలకి చెప్తారు. వాళ్ళు చెప్పిన శబ్దాన్ని విని మనం ఆ విషయాన్ని గ్రహిస్తాం. కాబట్టి మనకి జ్ఞానం అంతా కూడా శబ్దం వల్లే భాషిస్తుంది. మనం లోపల కూడా ఏదైనా అనుకోవాలంటే శబ్ద రూపంలోనే అనుకుంటాం. మనం ఈ పని చేయాలి అని అనేది కూడా లోపల శబ్ద రూపంలో అనుకుంటాం. అంచేత మన జ్ఞానం అంతా కూడా శబ్దం వల్ల కలుగుతుంది. అంచేత ఆ శబ్దాన్ని ఎప్పుడైతే ఆయన మనకి చెప్పాడో మనలో ఉన్నటువంటి అజ్ఞానం అంతా, ఆ అజ్ఞానం అనేటువంటి చీకటంతా తొలగిపోయిందనమాట. కాబట్టి తమశ్చ అజ్ఞానజం భిన్నం, అజ్ఞానం వల్ల కలిగేటువంటి చీకటంతా కూడా భిన్నమైపోయింది, తొలగిపోయింది అనమాట. ఎవరి వల్ల జరిగింది ఇదంతా? పాణిని మహర్షి వల్ల జరిగింది. కాబట్టి తస్మై పాణినే నమః, అటువంటి పాణినికి నమస్కారము. తర్వాత వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం
పాణినిం సూత్రకారంచ ప్రణతోస్మి మునిత్రయం. వాక్యకారుడు ఇందాక చెప్పానే వార్తికములు రాశారు, వార్తికములకే వాక్యములు అని పేరు. అంచేత వార్తికములు రచించిన వరరుచికి, అలాగే భాష్యాన్ని రచించిన పతంజలి మహర్షికి, సూత్రాలు రచించిన పాణిని మహర్షి, ఈ ముగ్గురిని కూడా మునిత్రయం, ఈ మునిత్రయాన్ని ప్రణతః అస్మి, నమస్కరించిన వాడను అగుచున్నాను అంటే ముగ్గురికి నమస్కారము అని చెప్పారు. ఈసారి చూడండి, ఆయన 14 సూత్రాలు చెప్పారన్నా కదా, ఆ సూత్రాలు ఇక్కడ ఉన్నాయి. వీటిని క్రమంగా మీరు కంఠస్థం చేస్తే మంచిది. అయువున్ రులుక్ ఏవోంగ్ అయౌచ్ హయవరట్ లండ్ యా మా గా ణ నం జభై ఘడధష్ జబగడదష్ ఖ ఫ ఛ ఠ థ చటతౌ కపై శశసర్ హల్. ఇవి మనం నేర్చుకున్నటువంటి వర్ణముల యొక్క క్రమంలో ఉండవు. పాణిని మహర్షికి అవి వినిపించినవి రాశారు అని చెప్పారు. తాను రాయబోయేటువంటి వ్యాకరణానికి అనుగుణంగా ఇవి రాయబడ్డాయి. దీంట్లో ఒక టెక్నిక్ ఉంది. వాళ్ళు సులభంగా వర్ణాలను చెప్పడానికి ఒక రకమైన పద్ధతిని అనుసరించడం కోసం ఈ సూత్రాలు ఇలా చెప్పబడ్డాయి. దీంట్లో అయ్యూలో ఆ ఉందనుకోండి, ఆ దగ్గర నుండి 4వ సూత్రం అయ్యవుచ్చు, అయ్యవుచ్చులో చకారం, ఈ అకారము చకారంతో కలిపి అచ్ అంటాం. మన తెలుగులో అచ్చులు హల్లులు అనే వ్యవహారం ఈ సూత్రాల వల్ల ఏర్పడింది. అచ్చులు అంటే దీంట్లో ఉన్న అకారం దగ్గర నుండి అయ్యవుచ్చులో ఉన్న చకారం దాకా ఉన్న వర్ణాలు, వాటికి అచ్చులు అని పేరు. అయితే ఈ సూత్రాల్లో చివర ఉన్న వర్ణాలని తీసుకోకూడదు, అవి కేవలము కలపడం కోసం పెట్టారనమాట. అకారం దగ్గర నుండి చకారం వరకు ఆ ఈ ఊ, చివర ఉన్న నకార పుల్లు ఉంది అది తీసుకోకూడదు. ఆ ఈ ఊ రు లు ఏ ఓ ఐ ఔ ఇవి అచ్చులు అనమాట. అంటే దీంట్లో మీకు సందేహం వస్తుంది, ఒక్క ఆ హ్రస్వమే చెప్పారు, దీర్ఘం చెప్పలేదు అని. అయితే ఒకటి చెబితే మిగతా హ్రస్వము దీర్ఘం ప్లుతం అన్నీ చెప్పినట్టే. ఎందుకంటే జాతి అని అంటాం. గోత్వ జాతి, గోవును చంపకూడదు అన్నారు అనుకోండి, అంటే అర్థం ఏంటి? ఆ గోత్వం అనే జాతి ఉన్న దేన్ని చంపకూడదు అని అర్థం. అంతేకాని ఒక్క గోవును చంపకూడదు అని అర్థం కాదు. జాతి వ్యక్తి, జాతి ఒకటి ఉంటే ఆ జాతి వ్యక్తులు చాలా మంది ఉంటారు. అలాగే గోత్వం అనే జాతి, ఆ జాతి లక్షణం కలిగిన వ్యక్తులు చాలా మంది ఉంటారు. అంటే జాతి నిర్దేశము అంటారు దాన్ని. జాతి నిర్దేశం అంటే జాతిని దృష్టిలో పెట్టుకుని చెప్పబడింది అనమాట. అలాగే ఇక్కడ ఆ అంటే హ్రస్వం దీర్ఘం ప్లుతం అని ఉంటాయి, వాటన్నిటినీ చెప్పినట్లు లెక్క అనమాట. అలాగే హల్ అనే చోట హయ్యవరట్లో హా దగ్గర నుండి 14వ సూత్రంలో లకారం, హల్లులో లకారం, హా దగ్గర నుంచి లకారం వరకు హల్, వీటిని హల్లులు అంటారు అనమాట. దీన్ని ఇలా చెప్పడాన్ని ఏమంటారంటే ప్రత్యాహారము అంటారు. అంటే ప్రత్యాహారం అంటే సంక్షేపము, సంగ్రహము, సంక్షేపంగా చెప్పడానికి ప్రత్యాహారం అని పేరు. మనం చూడండి, వ్యవహారంలో డిస్ట్రిక్ట్ అనడానికి డి అని రాస్తాం. అంటే మన ఉద్దేశం ఏంటి? డి దగ్గర నుండి టీ వరకు ఉన్న అక్షరాలన్నీ దాంట్లో ఉన్నట్టే లెక్క. మొత్తం వర్ణాలన్నీ రాయకుండగా మొదటి వర్ణము చివరి వర్ణము రాస్తున్నాం, డి అని. కానీ మనం డిస్ట్రిక్ట్ అని అర్థం చేసుకుంటున్నాం. అదే పద్ధతి అన్నమాట దీంట్లో ఉన్నది. ఇక్కడ అచ్చు అనాలంటే ఆ దగ్గర నుండి చా వరకు ఉన్నవన్నీ అచ్చులు. అలాగే మనకి ఎదురెదుర ఇక్ అని వస్తుంది. ఇక్ అంటే ఈ దగ్గర నుంచి ఈ ఊ రూలు ఇక్ అనమాట. ఏదో అన్ అంటాం అనుకోండి, ఆ ఈ ఊ అన్, ఈ విధంగా చెప్తుంటారనమాట. ఇప్పుడు కింద కొన్ని మనకి
తాత్కాలికంగా ప్రస్తుతానికి అవసరమైనవి కొన్ని అక్కడ ఇచ్చాం చూడండి. ప్రత్యాహారములు అచ్ అచ్ అంటే ఆ ఈ ఊ రు లు ఏ ఓ అయ్యం. హల్ హల్ అంటే హాయా వారాల యామాంగాణ జభా గాఢా ధ జబా గాఢా ధ కప చట థ చటత కప శశస ఆ 2 సార్లు వస్తుంది అనుకోండి దీంట్లోది. అది వేరే పాణిని వ్యాకరణంలో ముందు అవసరాన్ని బట్టి ఆయన మళ్ళీ రెండోసారి పెట్టారు దీంట్లో. తర్వాత ఎణ్ యావారాల వీటికి ఎణులని పేరు. అంటే ఏంటి, అక్కడ 5వ సూత్రం హయ్యవరట్ సూత్రం ఉందిగా, హయ్యవరట్లో యా తీసుకుని యా వా రా లా లణులో నకారం తీసుకున్నారనమాట. యకారము ఆ నకారము కలిపి ఎణ్ అన్నారు. ఎణ్ అంటే ఏవారాల. ఈ మధ్యలో సూత్రాల చివర ఉండే హల్లులు ఉన్నాయే వాటిని తీసుకోకూడదు, వాటిని వదిలిపెట్టేయాలి. అది అలాగే ఇక్కన్నారు అనుకోండి, అయ్యంలో ఈ దగ్గర నుండి రులుకులో కకారం దాకా అంటే ఈ ఊ రూలు వీటికి ఇక్కులు అని పేరు అనమాట. అలాగే అక్ అక్ అంటే ఆ ఈ ఊరులు, అయ్యంలో ఆ దగ్గర నుంచి రులుకులో కాదాకా ఆ ఈ ఊరులు అక్ అనమాట. ఇవి ఎందుకు చెప్పానంటే పాణిని సూత్రము కూడా మీకు కొంచెం పరిచయం చేస్తాను. సూత్రములో వర్ణములు చెప్పినప్పుడు ఈ పదాలు ఉంటాయి, అంచేత వాటికి మన అర్థం తెలియాలి కాబట్టి చెప్పాను. మొట్టమొదటి ప్రసిద్ధమైనది ఎణాదేశ సంధి. ఇకో ఎణచి అని దానికి సూత్రం, పాణిని చెప్పిన సూత్రం. ఇక్కడ పక్కన బ్రాకెట్లో ఇచ్చింది పాణిని అష్టాధ్యాయులు ఆ సూత్రము యొక్క వరుస నెంబర్ అనమాట. అది 6:1:77 అంటే 6వ అధ్యాయంలో 1వ పాదంలో 77వ సూత్రము అని అర్థం. ఇక్కడ సూత్రాన్ని ఇకహ ఎణ్ అచి అని విడదీసుకోవాలి. ఇకహ ఎణ్ అచి. ఇకహ స్థానే ఎణ్ స్యాత్ అచి సంహితాయాం విషయే. అంటే సంధి చేయాలి అనుకున్నప్పుడు అచి అచ్చుపరంగా ఉండగా ఇకహ ఇక్కుల యొక్క స్థానే స్థానమునందు ఎణ్ స్యాత్ ఎణ్ణులు వస్తాయి. ఇకహ స్థానే ఎణ్ స్యాత్ ఇక్కు స్థానములో ఎణ్ణు వస్తుంది. ఇక్కులు అంటే పైన చెప్పాము, ఇక్కడ కూడా ఇచ్చాము చూడండి. ఈ ఊరులు వీటిని ఇక్కులు అంటారు. వీటి స్థానంలో ఎణ్ ఏవరల ఇవి వస్తాయి. ఇకహ స్థానే ఎణ్ ఎలా వస్తాయంటే యథాసంఖ్యం అంటే సంఖ్యను అనుసరించి. సంఖ్యను అనుసరించి అంటే పైన ఇక్కుల్లో 1, 2, 3, 4 ఉన్నాయి కదా, అలాగే ఎణ్ణుల్లో కూడా 4 ఉన్నాయి. అంచేత ఇక్కుల్లో 1వ దానికి ఎణ్ణుల్లో 1వది, 2వ దానికి ఎణ్ణుల్లో 2వది, ఆ విధంగా అనమాట సంఖ్యను బట్టి రావడం. అంటే పైన ఈ ఉంటే ఇకార స్థానంలో యకారం వస్తుంది. ఆ ఇకారం ఏదైనా ఉండొచ్చు, అంటే రస్వం ఉండొచ్చు, దీర్ఘం ఉండొచ్చు, ఏదైనా పర్వాలేదు. ఇకారం ఉంటే ఆ ఇకార స్థానంలో యకారం వస్తుంది. ఉకారం ఉంటే ఉకార స్థానంలో వకారం వస్తుంది. రుకారానికి రేభ వస్తుంది. లుకారానికి లకారం వస్తుంది. ఇక్కుకి ఎన్ను రావడము అంటే అది ఎప్పుడు వస్తుందంటే అచ్చు పరంగా ఉండగా వస్తుంది. అంటే ఇక్కుకి అచ్చు పరంగా ఉన్నప్పుడు ఎన్ను వస్తుంది. అంటే ఇకారానికి అచ్చుపరంగా ఉంటే యకారం వస్తుంది. అలాగే ఉకారానికి అచ్చుపరంగా ఉంటే వకారం వస్తుంది. రుకారానికి అచ్చుపరంగా ఉంటే రేభ వస్తుంది. లుకారానికి అచ్చుపరంగా ఉంటే లకారం వస్తుంది. ఇక్కడ ఇంకొకటి గమనించవలసింది ఏమిటంటే, మనం హల్లులు చెప్పినప్పుడు అకారంతో కలిపి చెబుతాం. మనం హల్లులు చెప్పంటే ఏమన్నాం, కా కా గా ఘాంగా చ ఛ జ ఝ యా ఠా ఠా డా ఢా నా అని చెబుతాం. కానీ వస్తుతః దాంట్లో అచ్చు కలిసి ఉంది. కా అనే చోట కకార అకారముల కా అకారం కలిసి ఉంది. అంటే ఏమని చెప్పాలి, అసలు క్ అని చెప్పాలి.
క ఖ గ ఘ ङ చ ఛ జ ఝ యం అని చెప్పాలి. అలా చెప్పడం మనకి చాలా కష్టంగా అనిపిస్తుంది. అందుచేత ప్రాచీనుడు ఏం చేశారంటే ఉచ్చారణ సౌకర్యం కోసం అన్నిటికీ ఆకారం కలిపి చెప్పారు. ఎప్పుడైతే అచ్చు కలిసిందో హల్లు యొక్క ఉచ్చారణ తేలికవుతుంది. కేవలము హల్లు ఉచ్చరించడం కష్టం అవుతుంది. అందువల్ల అచ్చు కలిపారన్నమాట. ఎన్ని వస్తుంది, ఎవరలా వస్తుంది అంటే ఈ అకారాలు రావు, హల్లు మాత్రమే వస్తుంది. అంటే యకార పొల్లు ఇయ్యో, ఇకార స్థానంలో యకార పొల్లు వస్తుంది, ఉకార స్థానంలో వకార పొల్లు వస్తుంది, రుకార స్థానంలో రేఫ మాత్రమే వస్తుంది, అలాగే లుకార స్థానంలో లకారం మాత్రమే వస్తుంది. పైన అచ్చులు రావు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇకారానికి యకారం, ఉకారానికి వకారం, రేభకి అదే రుకారానికి రేభ, లుకారానికి లకారం. ఇక్కడ ఉదాహరణ ఇచ్చాము చూడండి. సుధీ ఉపాస్య ఉదాహరణ. సుధీ చివరిలో ఈకారం ఉంది, దానికి ఉపాస్య అని చోట ఉకారము అచ్చుపరంగా ఉంది. ఇలాగా ఇక్కుకి ఇక్కంటే ఈకారం ఇక్కు అనమాట. రస్వము దీర్ఘము ఏదైనా పర్వాలేదని చెప్పాను కదా. అంచేత పైన ఇక్కంటే ఈ ఊరులు ఇక్కులు అని చెప్పాం. కాబట్టి ఇక్కడున్న ఈకారం ఇక్కు అనమాట, దానికి ఉకారం అచ్చుపరంగా ఉంది. ఉండగా ఇకార స్థానంలో యకారం వస్తుంది. తర్వాత చూడండి, అక్కడ పక్కన రాశాము సుధు యు ఉపాస్య అనమాట. సుధీలో ఈకార స్థానంలో యకారం వచ్చినప్పుడు ఏమైంది, ఆ ధకారం వెనకాల ధీలో ధకార పూలు అలాగే ఉంది. సుధు ఈ స్థానంలో యకారం ఇయ్యో ఉపాస్య, దాన్ని కలపడినప్పుడు ధకార యకార ఉకారములు కలిస్తే ధ్యు, శుద్ధ్యుపాస్య అని అయింది. ఏమన్నా అర్థమైందా? మహోదయ అర్థమైందా? మహోదయ అర్థమైంది. అర్థమైంది మహోదయ, అర్థమైంది. మరొకసారి కంగారు పడకండి, జాగ్రత్తగా. ఒకవేళ అర్థం కాకపోతే మరొకసారి ఆ చదువుకుంటే తెలుస్తుంది. అవసరమైతే మళ్ళీ చెప్తాను నేను, జాగ్రత్తగా చూడండి. కాబట్టి ఈ ఊ రు లు అనే వర్ణాలకి క్రమంగా యా వా రా లా వస్తాయి. ఇక్కడ సుధీ ఉపాస్య ఉన్నప్పుడు సుధీలో ఈకారానికి ఉపాస్యాలో ఉకారం అచ్చు పరంగా ఉంది కాబట్టి ఈకార స్థానంలో యకారం వచ్చింది. వస్తే సుధ్ యు ఉపాస్య శుద్ధ్యుపాస్య. అలాగే మధ్వరిహి, మధు ప్లస్ అరిహి. మధులో ధకారం తర్వాత ఉకారం ఉంది, ఆ ఉకారానికి అక్కడ అరిహి అనే చోట అకారం అచ్చు పరంగా ఉండగా ఈ మధులో ఉకారానికి వకారం వచ్చింది. వస్తే మధ్ వ్ అరిహి, మధ్వరిహి. ఆ ధా గురుగారు ఇక్కడ ద్విత్వం కూడా వస్తుందండి, దకార ధకార. అదే ద్విత్వం వస్తుంది, కానీ మీకు అక్కర్లేదు ఇప్పుడు. అది నేను తీసేస్తానండి ప్రస్తుతం, అది అవసరం లేదు. ఉంచండి సార్, అక్కర్లేదు. దాన్ని తీయడం కోసమే అది నేను పైన తీశాను, కింద దాంట్లో తీయడం మర్చిపోయాను అనమాట. మధు ప్లస్ అరిహి, ఈ ఉకారానికి వకారం వస్తే మధు వ అరిహి మధ్వరిహి. తర్వాత ధాతృ అంశ, ధాతృ అరుకారం, అంశ అనే చోట అకారం అచ్చుపరంగా ఉంది. ఈ రుకారం అరుకార స్థానంలో రేప వస్తుంది. ధాత్ ర్ అంశ ధాత్రంశ. తర్వాత లు, దానికి ఇంకేమి ఉదాహరణలు ఏమి ఉండవు భాషలో, అందుచేత కేవలం ఇక్కడ ఏదో ఉదాహరణ కోసం ఇచ్చారు. లు ఆకృతి. ఈ లూకి ఆ అచ్చుపరంగా ఉంది. అందువల్ల లు స్థానంలో లకారం వస్తే ల్ ఆకృతి లాకృతి అని. శుద్ధ్యుపాస్య అంటే, శుద్ధి అంటే దేవతలు అని అర్థము, పండితుడు అని అర్థము. కాబట్టి పండితుడు చేత ఉపాసింపదగిన వాడు. ఉపాస్య అంటే సేవింపదగిన వాడు లేదా ఉపాసింపదగిన వాడు. శుద్ధ్యుపాస్య.
సుధీ అంటే అమృతం. సమాసం అన్నమాట. అమృతం అది అమృతం అని సమాసం. అమృతం అంటే సుధా, సుధీ కాదు. సరే. మధు అరిహి. మధు అనే రాక్షసుడికి అరి అంటే శత్రువు. ఆయన కృష్ణుడు మధు అనే రాక్షసుడిని చంపాడు కదా, అంచేత మధ్వరిహి అంటే కృష్ణుడు అని అర్థం. ఎందుకంటే మధు అనే రాక్షసుడికి శత్రువుగా ఉన్నవాడు మధ్వరిహి. ధాతృ అంశ, బ్రహ్మ యొక్క అంశ, ధాతృంశ. లు ఆకృతి. లు, ఈ లు అనే దాని యొక్క ఆకారం. ఆకృతి అంటే ఆకారం. కేవలం చెప్పాను కదా, అది భాషలో లుకారంతో సంధి జరిగేటువంటి పదాలు ఏమి లేవు, అంచేత ఉదాహరణ కోసం అది ఇచ్చారు అంతే. ఈసారి మనకి ఈ శ్లోకాల్లో వచ్చినటువంటి కొన్ని ఉదాహరణలు ఇక్కడ చూపిస్తున్నాను. ఇంచుమించులు అన్నీ ఉన్నాయనుకోండి, కొన్ని అని అన్నాను, కానీ ఏవైనా ఒకవేళ కొన్ని నాకు కనపడడానికి మానేస్తే, కనపడకపోతే, కొన్ని ఏమైనా మిగిలితే మీరు ఏమైనా పట్టుకుంటే పట్టుకోండి. నేను ఇక్కడ ఇస్తున్నాను. గమిష్యామ్యపహాస్యతాం, అక్కడ మందః కవి యశ ప్రార్థి గమిష్యామ్యపహాస్యతాం అని. అక్కడ గమిష్యామి అపహాస్యతాం. గమిష్యామిలో ఇకారం ఉంది, దానికి అపహాస్యతాం అకారం పరంగా ఉంది. ఇకారానికి అకారం పరంగా ఉంది కాబట్టి ఇకార స్థానంలో యకారం వస్తుంది. గమిష్యాం, ఈ స్థానంలో యకారం వచ్చింది. ఇయ్ అపహాస్యతాం. గమిష్యామ్యపహాస్యతాం. మకారము తర్వాత ఇకారం ఉండవలసిన చోట యకారం పెట్టాం, అంచేత మకారము యకారము అవతల ఆకారం. అదేం మార్పు చెందదు, పరంగా ఉన్న అచ్చేమీ మారదు. పైనన్నిట్లోనూ కూడా చూశారు కదా, శుద్ధ్యుపాస్యలో ఈకారం యకారంగా మారింది, కానీ దాని తర్వాత ఉకారం అలాగే ఉంది. అలాగే మధ్వరిహి ఉకారం వకారంగా మారింది, పరంగా ఉన్న అకారం అలాగే ఉంది. అంచేత ఇక్కడ కూడా గమిష్యామిలో ఇకారానికి యకారం వస్తుంది, వస్తే మకార యకార అవతల అపహాస్యతంలో అకారం కలుపుకుంటే గమిష్యామ్యపహాస్యతాం. ఏటమ్మా? తర్వాత చూడండి, హీ అగ్నం. హీలో ఇకారం ఉంది, దానికి అకారం అచ్చుపరంగా ఉంది. అంచేత ఇకారానికి అచ్చుపరంగా ఉంది కాబట్టి ఇకార స్థానంలో యకారం వచ్చే యు అగ్నౌ, హి అగ్నౌ అయింది. అలాగే అను అగచ్చత్. అనువులో ఉకారం ఉంది, దానికి అకారం అచ్చుపరంగా ఉంది కాబట్టి ఉకార స్థానంలో వకారం వచ్చింది. అన్ వ అగచ్చత్, అన్వగచ్చత్. తర్వాత నీ అషేధి. నీ చివరి ఇకారం ఉంది, దానికి అకారం అచ్చుపరంగా ఉంది, అందువల్ల ఇకార స్థానంలో యకారం వచ్చింది. ఉన్న ఇయు అషేధి నియషేధి. ఏం తెలిసినట్టేనా? తెలిసిందండి. మహోదయ అర్థమైంది, అర్థమైంది. న్యషేధి, న్యషేధి అంటే అర్థం ఏమిటి? న్యషేధి అర్థం నిషేధించను అని కదా, అంతే కదా. న్యషేధి, సరే. నిషేధి శేషోప్యనుయాయి వర్గ. మిగిలి ఉన్న సేవకులు కూడా నిషేధింపబడ్డారు అంటే వాళ్ళని కూడా వెనక్కి పంపాడు అని చెప్పారు కదా. ఇవన్నీ మీకు చెప్పిన శ్లోకాల్లో ఉన్నాయి ఉదాహరణ. అదే న్యాసం కూడా అలాగే విడతీయచ్చు అండి. న్యాసం విడదీయచ్చు. నీ నీ న్యస్త, న్యస్త నీ ప్లస్ అస్త న్యస్త అని కానీ, నీ ప్లస్ ఆస న్యాస అని కానీ విడదీయచ్చు, తప్పులేదు. సరే. అందుకే మీరు ఇంకా నేను ఏమైనా మర్చిపోతే మీరు పట్టుకోండి. నెక్స్ట్ క్లాస్ లో రాసి తీసుకొస్తాను. లిస్ట్ అంతా రాసేస్తాను నెక్స్ట్ క్లాస్. ఇక కొన్ని నేనే చాలా భాగం నేను ఇచ్చాను ఇక్కడ. అపి అస్య, అప్యస్య. అపిలో ఇకారము, దానికి అస్యాలో అకారం పరంగా ఉంది. ఇకార స్థానంలో యకారం వచ్చింది. అప్పు ఇయు అస్య అప్యస్య. దీని మీద గీతలు పెడుతున్నారు ఎవరు?
అలా గీతలు పెట్టకండి, పోతుంది. మళ్ళీ నేను షేర్ చేస్తాను, ఆపి ఒకసారి. అంటే గీతలు పెడితే క్లారిటీ ఉండదు, అందుకోసం. అపి అస్య అప్యస్య. అలాగే సత్వేషు అధిక. సత్వేషు ఉకారం ఉంది, దానికి అధిక దగ్గర అకారం అచ్చుపరంగా ఉంది. ఉకార స్థానంలో వకారం వస్తుంది. అంచేత సత్వేష్ అధిక, సత్వేష్వధిక. అలాగే యూథాని ఆవాస. అక్కడ సపల్వలోత్తీర్ణ వరాహ యూథాని ఆవాస అని ఉంది. ఆ సమాసంలో ఉంది. కేవలం మనకి సంధి మాత్రానికి ఆ రెండు పదాలు విడదీసి ఇక్కడ ఇచ్చాను. సమాసంలో ఇది యువతల సమాసమే, అవతల సమాసమే ఉంది. ఇక్కడ యూథాని ఆవాస అన్నాం అనుకోండి, యూథానిలో ఇకారం, దీనికి ఆ అచ్చుపరంగా ఉంది. ఇకార స్థానంలో ఎకారం వస్తే యూథాన్యావాస. అలాగే అధి ఆసితం, అధిలో ఇకారం, ఆసితలో ఆకారం. ఇకారానికి ఆకారం పరంగా ఉంది. ఇకార స్థానంలో యకారం వచ్చింది. అధ్ య ఆసితం, అధ్యాసితం. అక్కడ మృగాధ్యాసిత శాద్వలాని అని ఉంది. అక్కడ దాంట్లోంచి అధ్యాసిత అనే పదాన్ని యువతలకి తీసాం అనమాట. అంటే కేవలం సంధి జరిగిన పదాలు మాత్రమే ఇక్కడ విడదీసి ఇచ్చాము. మీకు శ్లోకం దగ్గర పదచ్ఛేదంలో అక్కడ మీకు కనబడుతుంది. అధి ఆసిత అని ఉంటే ఇకారాన్ని యకారం వచ్చింది. అధ యు ఆసిత, అధ్యాసిత. అలాగే గుణం అవదా మహోదయ? అక్కడ ఈ గుణం అవదా మహోదయ? రాదు. దాన్ని తిరగబడాలి. గుణం రావాలంటే ఆకి ఈ పరంగా ఉండాలి. గుణం అకారానికి ఇకారం పరంగా ఉంటే గుణం వస్తుంది, అంతేగాని ఇకారానికి అకారం పరంగా ఉంటే గుణం రాదు. అంచేతే ఇకారానికి చూసుకోండి, మీకు ఇకారానికి అకారం పరంగా ఉంటే యణాదేశం వస్తుంది. తర్వాత ప్రతి అగ్రహీత్, ప్రతిలో చివరి ఇకారం ఉంది, దానికి అచ్చు అకారం పరంగా ఉంది. యణాదేశం ఇకార స్థానంలో యకారం వచ్చింది, ప్రత్యగ్రహీత్ అని. తర్వాత అన్వాస్య, ఇవాల్టి శ్లోకంలోనే వచ్చింది మనకి. అను ఆస్య, అనులో ఉకారం, ఆస్యలో ఆకారం. ఉకారానికి అచ్చుపరంగా ఉంది, ఉకార స్థానంలో వకారం వచ్చింది. ఆస్య, అన్వాస్య. ఇప్పుడు ఈ యణాదేశ సంధిలో ఒకటి గమనించవలసింది ఏమిటంటే, సూత్రం మనకి ఇక్కులకు అచ్చుపరంగా ఉంటే ఎండు వస్తుంది అని చెబుతుంది. కానీ ఈ అచ్చులు సవర్ణమైన అచ్చు కాకూడదు. అంటే ఇకారానికి ఇకారమే పరంగా ఉండకూడదు, ఉకారానికి ఉకారమే పరంగా ఉండకూడదు. అచ్చు అంటే ఏ అచ్చైనా అవ్వచ్చు కదా. అయితే సవర్ణమైన అచ్చు పరంగా ఉంటే మనకి సవర్ణ దీర్ఘ సంధి చెప్పేశారు. అందువల్ల సవర్ణమైన అచ్చు పరంగా ఉన్నప్పుడు యణాదేశం రాదు. అది తెలుగులో క్లియర్ గా, తెలుగులో క్లియర్ గా ఇకారమునకు అసవర్ణములు పరమైనప్పుడు అని చెప్తారు. తెలుగులో ఏమిటంటే ఈ సంస్కృత వ్యాకరణంతో సంబంధం లేదు కాబట్టి వాళ్ళకి తెలుగులో స్పష్టంగా ఉండడం కోసం అసవర్ణమైన అచ్చు పరంబగునప్పుడు అని చెప్తారు. ఇక్కులకు ఈ ఊరులు వర్ణములకు అసవర్ణమైన అచ్చు పరంగా ఉంటే ఎవరలా వస్తాయి అని చెప్తారనమాట. అయితే వ్యాకరణం విధానం వేరనుకోండి. అకహ సవర్ణే దీర్ఘ అని చెప్పేశారు. సవర్ణము పరంగా ఉంటే దీర్ఘం వస్తుంది, సవర్ణ దీర్ఘం చెప్పారు కాబట్టి అది విడిచిపెట్టి మిగతా చోట్ల అంటే సవర్ణం కాని చోట్లే యణాదేశం వస్తుంది అనమాట. తర్వాత మరొకటి ఏచో అయవాయావహ అని విడదీయాలి. ఇక్కడ ఏచో యవాయావహ అని సూత్రం. ఏచ్ పైన చెప్పిన సూత్రాల్లో ఏచ్ అనేది ఏ ఓం అయ్యౌచ్ అని సూత్రాలు ఉంటాయి. ఏచ్ అంటే ఏ ఓ అయ్యౌ. ఈ ఏచ్చులకి అచ్చుపరంగా ఉన్నట్టయితే అయవాయావహ
అయ్యు అవ్వు ఆయు ఆవు ఈ ఆదేశాలు వస్తాయి. ఏచుల్లో ఏ ఓ ఐ ఔ 4. అంచేది ఏకారానికి ఐ, ఓకారానికి ఔ, ఐకారానికి ఆయ్, ఔకారానికి ఆవు. అవి వరుసకు వస్తాయన్నమాట అచ్చుపరంగా ఉంటే. ఇక్కడ ఏ అచ్చుపరంగా ఉన్నా సరే దీన్ని వృద్ధి సంధి ఏ అంటామండి. పదానికి ఇది వృద్ధి సంధి అవుతున్నాయి. వృద్ధి సంధి కాదు, వృద్ధి యాంత సంధి వాంత వేరు. దేశం సంధి. దీన్ని అయవాయావాదేశ సంధి అంటారు. లేకపోతే ఆయన అన్నట్టుగా ఆవిడ అన్నట్టుగా యాంతాదేశము వాంతాదేశము అంటూ ఉంటారు. అంటే అయ్యు అవ్వు ఆయు ఆవు ఇవి వస్తూ ఉంటాయి. ఏకారానికి అచ్చుపరంగా ఉంటే అయ్యు, ఓకారానికి అవు, ఐకారానికి ఆయు, ఔకారానికి ఆవు. ఇక్కడ అచ్చుపరంగా ఉండడం అనేది అది సవర్ణమైన అచ్చుపరంగా ఉన్నా వస్తుంది. ఎందుకంటే సవర్ణ దీర్ఘం అనేది ఆ ఈ ఊ రు లు అంతవరకునే సవర్ణ దీర్ఘం, తర్వాత సవర్ణ దీర్ఘం వర్తించదు. అకారానికి అకారం, ఇకారానికి ఇకారం, ఉకారానికి ఉకారం, రుకారానికి రుకారం, లుకారానికి లుకారం, అప్పుడే సవర్ణ దీర్ఘం వస్తుంది. అంచేత లు అనే దాంతో సవర్ణ దీర్ఘం అయిపోయింది. తర్వాత ఉన్న వర్ణాలకి సవర్ణ దీర్ఘం రాదు. అంచేత సవర్ణమైన అచ్చుపరంగా ఉన్నా సరే ఏకారానికి ఐ, ఓకారానికి ఔ, ఐకారానికి ఆయ్, ఔకారానికి ఆవు అనే ఆదేశాలు వస్తాయి. హర ఏ, ఇక్కడ హరే ఏ అనేది ఒక ప్రత్యయం అనుకోండి. మీకు తెలుసు, చతుర్థి ఏకవచనంలో ఏ అని ప్రత్యయం ఉంటుంది. హరే ఏ అని ఉన్నప్పుడు ఏకారానికి ఐ వచ్చి హరయే అని అవుతుంది. ఏకారానికి ఐ వస్తే హరయ్ అవుతుంది. పక్కన ఏకారం ఉంది, హరయ్యు ఏ హరయే. అలాగే విష్ణవే, విష్ణో ఏ అని ఉన్నప్పుడు ఓకారానికి అచ్చుపరంగా ఉంది. ఓకార స్థానంలో అవ్ వస్తుంది. విష్ణవ్ ఏ విష్ణవే. అలాగే నాయక, నై అకహ ఐకారానికి అచ్చుపరంగా ఉంది. ఐకారానికి ఆయ్ వస్తుంది. నాయ్ అకహ నాయక. పావక పౌ అకహ ఔకారానికి ఆవు ఆదేశం వస్తుంది, పావక. మనకి ఉదాహరణలు ఎక్కువ లేవు దీంట్లో. వాగర్ధావివ అని మొట్టమొదట్లో వచ్చింది. వాగర్ధౌ ఇవ ఔకారానికి ఆవు వస్తుంది అనమాట. వాగర్ధావు ఇవ, వాగర్ధావివ. అలాగే ఉభావలం చక్రతురంచితాభ్యాం అని వాళ్ళిద్దరూ, అంటే నందినీధేనువు దిలీపుడు ఆశ్రమానికి తిరిగి వెళ్ళేటప్పుడు చెప్పాడు. ఉభౌ అలంచక్రతు, ఉభౌ ఔకారం, దీనికి అచ్చుపరంగా ఉంది. ఔకారానికి ఆవు ఆదేశం వచ్చింది. ఉభావ్ అలంచక్రతు, ఉభావలంచక్రతు. అది ఈ విధంగా ఈరోజు మీకు యణాదేశము, అయవాయావాదేశం ఈ 2 సంధులు చెప్పడం జరిగింది. వీటికి ఉదాహరణలు ఇంచుమించులో మనం చెప్పుకున్న శ్లోకాల్లో అన్నిటిలోంచి ఉదాహరణ ఇక్కడ ఇచ్చాను. ఓసారి మీరు జాగ్రత్తగా పరిశీలించండి ఆ శ్లోకాలని, ఈ ఉదాహరణని బాగా చదవండి, ఆ సంధిని అర్థం చేసుకోండి అంతే. యణాదేశము అంటే ఈ ఊరులకి అసవర్ణమైన అచ్చుపరంగా ఉంటే ఎవరలా వస్తాయి అది గుర్తుపెట్టుకోవాలి. ఇకో ఎణచి సూత్రం అంటే సులభంగా గుర్తుపెట్టుకోవడానికి సూత్రం చెప్తున్నాం అనమాట. ఇకో ఎణచి ఆ సూత్రంలోనే మనకు అర్థం తెలిసిపోతుంది ఒకసారి దాని గురించి తెలుసుకున్న తర్వాత. ఇక హా ఇక్కులకు, ఇక్కులు అంటే ఈ ఊరులు, అచి అచ్చుపరంగా ఉండగా, ఈ పరంగా ఉండగా అని చెప్పేదానికి సప్తమి విభక్తి చెప్తారు. అచ్, అచ్ అనే దానికి సప్తమి అచి అనమాట. జలముచ్చు, జలముచ్చు శబ్దానికి సప్తమి జలముచి. ఇంతకుముందు మీరు ఆ శబ్దాలన్నీ చదివేశారు. ఆ శబ్దాలు కొంచెం మళ్ళీ అప్పుడప్పుడు దాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. అంచేది అచ్చు అనే దానికి సప్తమి అచి అనమాట. అంచేది ఇక్కులకి అచ్చుపరంగా ఉంటే ఎన్,
ఎండులు వస్తాయి. ఎండు అంటే ఎవరల. మంచిది. ఈ ఊరులకి అసవర్ణమైన అచ్చుపరంగా ఉన్నప్పుడు ఎవరలా వస్తాయి. ఇకో ఎణచి గుర్తు పెట్టుకోవాలన్నమాట. ఎణాదేశం అనగానే ఇకో ఎణచి అని గుర్తు రావాలి. అలాగే ఈ అయవాయావాదేశం, దీనికి ఏచో యవాయావహ. ఏచ్ అంటే ఏవో అయ్యవు. ఈ ఏవో అయ్యవులకి అయ్య అవ్వు ఆయ్ ఆవు అనే ఆదేశాలు వస్తాయి. ఏకారానికి అచ్చుపరంగా ఉంటే ఐ, ఓకారానికి అచ్చుపరంగా ఉంటే అవు, ఐకారానికి అచ్చుపరంగా ఉంటే ఆయ్, ఔకారానికి అచ్చుపరంగా ఉంటే ఆవు. ఆ విధంగా ఆదేశాలు వస్తాయి. అలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంటే అక్కడ కూడా యథాసంఖ్య అంతే కదా మహోదయ? కాదా? యథాసంఖ్యమే. అక్కడ యథాసంఖ్యమే. యాంతవాక సంధిలో అది కూడా అంతే కదా మహోదయ? అక్కడే అందుకోసం చూపించాము కదా మీకు. అక్కడ అలాగే. అర్థము కింద వివరణలో అక్కడ చూపించారు చూడండి. ఏకి ఐ, ఓకి ఔ, ఐ దానికి ఆయ్, ఔకి ఆవ్. అన్ని సూత్రాల్లోనూ క్రమాలంకారమే కదండి, క్రమంగానే వస్తాయి. అంటే అన్ని సూత్రాల్లో ఇలా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో ఎప్పుడు కూడాను ఉద్దేశ్యము విధేయము అంటారు. ఉద్దేశ్యం అంటే దేన్ని దృష్టిలో పెట్టుకుని చెబుతున్నాడు. విధేయం అంటే కొత్తగా దేన్ని విధిస్తున్నాడు అనేది. ఇక్కడ ఏత్సుల్ని ఉద్దేశించి అయవాయావాదేశం చెప్పారు. ఏత్సులు 4 ఉన్నాయి, అయవాయావా 4 ఉన్నాయి. కాబట్టి అలా సరిపోవాలన్నమాట. ఉద్దేశ్యము విధేయము సమానంగా ఉన్నప్పుడే ఈ క్రమం సరిపోతుంది. సమానంగా లేకపోతే క్రమం ఉండదు. అన్ని సూత్రాల్లో అలా సమానంగా ఉండాలని నియమం లేదు. అది సరే. ఎందుకంటే ఇప్పుడు ఇకో ఎనర్జీలో ఈ ఊరులు 4 ఉన్నాయి, ఎవరల 4 ఉన్నాయి. కాబట్టి సరిపోతుంది. అది ఇంకా పూర్తి శాస్త్రం చెప్పట్లేదు నేను, అదంతా ఇప్పుడు మీకు వద్దు. సామాన్యాకారంగా మీరు ఈ సంధులు నేర్చుకుంటే మంచిది. అది సరే. శుభం. చాలా బాగా చెప్పించారు మహోదయ. చాలా చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. బాగా అర్థం చేశారు. ధన్యవాదాలు మహోదయ. మీకు అవసరం అనుకుంటే ఇప్పుడు ఎలాగా మెటీరియల్ మీకు పంపిస్తాం.